నిన్న శివరాత్రి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పూజ కార్యక్రమంలో పాల్గొని సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. హిందూ ధార్మికంగా సనాతన ధర్మాన్ని మీద ఎవరైనా దాడి చేస్తే నేను పట్టుకట్టిస్తాను అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంది మేడం ఇది ప్రజల్లోకి వేరే సంకేతాలు పోయే అవకాశం ఉందంటారా? అతను ఒక హిందూ అయ్యా, అతను ఒక హిందూ నాయకుడు, ఒక హిందూ సినిమాలకి హీరో, ఒక తెలుగు తనం ఉట్టిపడేటటువంటి తెలుగుతనానికి ఒక బుల్లెట్ లాంటి వ్యక్తి, ఒక రాకెట్ లాంటి వ్యక్తి అన్నమాట. అతను మాట్లాడడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు తమిళులు ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, వాళ్ళ దాని గురించి వాళ్ళు ఫైట్ చేస్తారు. ఇప్పుడు కర్ణాటక కన్నడ ఉన్నారు, వాళ్ళ దాని గురించి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు హిందీ వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళ గురించి బొంబాయిలో వాళ్ళు చేస్తారు. మరి ఇట్లా ఇన్ని రకాలుగా చేసుకునేటటువంటి ఇన్ని భాషలు వచ్చినా ఇంతమంది ఇన్ని రాష్ట్రాలలో వాళ్ళ గురించి వాళ్ళు ఫైట్ చేసుకొని వాళ్ళ హక్కులను వాళ్ళు పోరాడి తెచ్చుకుంటున్నారు. కానీ మన తెలుగు వాళ్ళు ఏంటి, మన ఈ రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఏంటి, కులాలు చెప్పుకుంటారు, గొప్పలు చెప్పుకుంటారు. మేమందరం తెలుగు వాళ్ళం, మేమందరం హిందువులం, మేమందరం హిందూ సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి ఒక హిందువులం అని ఎవరు రారు. వీళ్ళ దగ్గర ఐక్యత లేదు, వీళ్ళందరి దగ్గర ఒక మాట మీద నిలబడేటటువంటి నిలకడ లేదు. ఎవరో ఏదో జరిగితే మాకెందుకులే, మా కడుపు నిండిందా లేదా, మా ఇల్లు వరకు మాకు శుభ్రంగా ఉందా లేదా అని ఒక స్వార్థం ఉందన్నమాట. మన వాళ్ళ దగ్గర ఎక్కడ లేనటువంటి స్వార్థం మెయిన్ చెప్పాలి అంటే. నాకు గడిస్తే చాలనేటువంటి స్వార్థం. అదే కర్ణాటకలో తరిమి కొట్టారు మన తెలుగు సినిమాలని. మన ఏంటది, మన బాలకృష్ణ గారి సినిమానే కానీ, తర్వాత వెంకటేష్ గారి సినిమానే కానీ దానికి బ్లాక్ కలర్ పోస్టర్ వేసి పారేసారు, మసి పూసి పారేసారు అవతల. ఏంటి మన తెలుగు సినిమాలు అవతల రాష్ట్రాలు ఆడొద్దా? కానీ అవతల రాష్ట్రాల నుంచి, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం నుంచే కానీ, తమిళనాడు రాష్ట్రం నుంచే కానీ, బొంబాయి రాష్ట్రం నుంచే కానీ, మహారాష్ట్ర రాష్ట్రం నుంచే కానీ ఎవరినైనా ఆర్టిస్టులను తీసుకొని మన తెలుగు వాళ్ళు యాక్షన్ చేయించుకొని మన తెలుగు వాళ్ళు వాళ్ళని డెవలప్ చేస్తున్నారు, వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్నారు, వాళ్ళకి ఎనీ టైం పనిచ్చి అన్నం పెట్టి డబ్బులు ఇచ్చి పోషిస్తున్నారు. కానీ మన తెలుగు వాళ్ళకి అటువంటి ఐక్యత లేదు ఇక్కడ. అలా నేనేదో నోటి మీద చేసుకున్నాను. మా బాలకృష్ణ గారు ఎంత పెద్ద హీరో మన తెలుగు ఇండస్ట్రీలో, వెంకటేష్ గారు ఎటువంటి మంచి హీరో మన తెలుగు ఇండస్ట్రీలో. ఇటువంటి పెద్ద పెద్ద హీరోలు వెళ్ళి వీళ్ళ సినిమాలు అక్కడ ఆడుతుంటే తెలుగు సినిమాలు బ్యాన్ అని రాసి ఒకటి వాటికి బ్లాక్ కలర్ పెయింట్ వేసి పారేస్తారనమాట. అటువంటి వాళ్ళలో అంత ఐక్యత ఉంది. కనుకనే వాళ్ళ సనాతన ధర్మం వాళ్ళకి తెలిసినట్టుగా మన తెలుగు రాష్ట్రాలలో మన హిందూ సనాతన ధర్మాలు మన హిందువులకి తెలియట్లేదు. తెలిసినా కానీ మనకెందుకు, మన ఇంటి వరకు పూజ జరిగితే చాలు. బీజేపీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారు అంటున్నారు, అందులో భాగంగానే ఇటువంటి స్టేట్మెంట్లు కూడా అనుకోవచ్చా? అలాగే ఈ మధ్య కూడా ఎక్కువ చూస్తుంటే కాషాయంలోనూ బొట్టు పెట్టుకోవటం, సనాతన ధర్మం గురించి డైలాగులు ఇస్తడం జరుగుతుంది. ఇవన్నీ అందులో భాగం అనుకోవచ్చా? నీకెందుకయ్యా, ఆయన కాషాయం బట్టలు కట్టుకుంటే నీకెందుకు, ఆయన బొట్టు పెట్టుకుంటే నీకెందుకు, జుట్టు పెట్టుకుంటే నీకెందుకు, ఆయన పొట్ట పెరిగితే నీకెందుకు, ఏం పెరిగినా ఏం జరిగినా నీకు అనవసరం. అతను సనాతన ధర్మాన్ని నమ్మాడు. ఇప్పుడు బీజేపీ నిలబడటానికి తెలుగు రాష్ట్రంలో కారణం పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులైనటువంటి టీడీపీ ప్రభుత్వం నిలబడటానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరూ ఒక రేంజ్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ, ఒక రాష్ట్రానికి ప్రధానమంత్రిగా కానీ నిలబడటానికి కారణం ఎవరమ్మా అంటే పవన్ కళ్యాణ్ గారే. వీళ్ళిద్దరిని ట్రాక్ ఎక్కించారు, పవన్ కళ్యాణ్ గారే వీళ్ళిద్దరికి ట్రాక్ నడిపిస్తున్నారు. అంతేగాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టే వీళ్ళిద్దరూ ట్రాక్ ఎక్కి ట్రాక్లో ఉన్నారు. అంతేగాని బీజేపీని బట్టి పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడా? కాదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ బట్టే బీజేపీ నడిచింది. కనుకనే ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ బట్టి నడవచ్చు, నడవకపోవచ్చు కూడా, ఏదైనా కావచ్చు. అలా ఉందన్నమాట ప్రస్తుతానికి. ఇది మాత్రం పక్కా. అతను సనాతన ధర్మం అతను చేసుకుంటాడు. అతను కాషాయం వేసుకొని తిరుగుతున్నాడా, బొట్టు పెట్టుకొని తిరుగుతున్నాడా, బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నాడా? బట్టలు ఇప్పుకొని ఎవడో తిరగడు. శ్రీరెడ్డి లాంటి పిచ్చి ముండలు తప్ప, ఏదో ముండలు తప్ప ఎవ్వరూ తిరగరు. ఓకే, సనాతన ధర్మం మీద దాడి జరిగితే నేను ఎట్టి పరిస్థితుల్లో సహించినట్టు ఒక ప్రజానాయకుడు పబ్లిక్గా స్టేట్మెంట్ ఇవ్వడం మొట్టమొదటిసారి. ఒక ప్రజానాయకుడు పొలిటీషియన్, ఎంతమంది పొలిటీషియన్స్ వచ్చినా ఎవరు ఎంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వలేదు. దీన్ని ఎలా చూడొచ్చు? అది కరెక్టే. మరి సనాతన ధర్మం మీద దాడి జరిగితే ఎవరు ఏ నాయకుడు ఊరుకోడు. ఎటువంటి పరిపాలనలో ఉన్న నాయకుడు కూడా ఒప్పుకోడు. అట్లాగా కలబడతాడు, పోరాడతాడు, తన ధర్మాన్ని తను కాపాడుకుంటాడు కూడా. అటువంటి సనాతన ధర్మం తెలిసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇటువంటి కాషాయం బట్టలు వేసుకొని తిరుగుతున్నారంటే మాటలు కాదు. ఇదే స్టేజ్ మీద ఇదే మాటల్లో పార్టీలు ఓట్ల కోసం
సనాతన ధర్మాన్ని తిట్టినా సరే సైలెంట్గా ఉంటున్నారు అంటూ సొంత వాళ్ళకి కానీ తన అనుకూలమైన వాళ్ళకి కూడా చురకలు అంటించారు. దీన్ని కూడా ఎలా చురకలు అందించారంటే మరి చురకలు అందించారు. ఎందుకనంటే సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఏ హిందువు, ఏ తెలుగోడు, ఎటువంటి ఒక హిందూ అనేవాడు ఎవడు ఊరుకోడు. ఇవాళ రేపు పౌరుషం పొంగిద్ది, కాకపోతే వాడు ఏం చేయలేక వాడు ఇంట్లో పళ్ళు నూరుకుంటూ కూర్చుంటాడు అనమాట. పళ్ళు కొరుకుంటూ కూర్చుంటాడు. ఇతను చేయగలడు కనుకనే, ఇతను చేయగలిగినటువంటి స్టామినా, దమ్ము ఉన్న వ్యక్తి కనుకనే ఇతను చేస్తాడనమాట. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారంటే ఇతని దగ్గర ఆ దమ్ము, ధైర్యం ఉంది. డేరింగ్ డాషింగ్ అటువంటి ఒకప్పటి హీరో, ఇప్పటి ప్రజల నాయకుడు, ప్రజలకి దేవుడు. ఇప్పుడు డేరింగ్ డాషింగ్ కాడ ఎక్కడ భయపడాడు, వెనకంచె వేయడు, వెనకడుగు కూడా వేయడు అతను. వాడు నోరు మోపేయండి.